తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను సుమలత. లక్షిట్పేట మున్సిపాలిటీలోని నీరజ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆదివారం స్థానిక సిఎస్ఐ చర్చి వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఎండి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ హరీష్ కుమార్ మాట్లాడుతూ, ఈ వేసవి కాలంలో తరచుగా నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ గురై ప్రమాదం బారిన పడే అవకాశం ఉన్నది. కావున అందరూ తగినంతగా నీటిని తీసుకోవాలన్నారు. ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రత, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలు ప్రబలకుండా ఉండాలంటే పరిసరాలు నీటి గుంతలు లేకుండా చూసుకోవాలని అన్నారు. దోమల వల్ల వివిధ రకాల వ్యాధులు బారిన పడడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఎండి పీడియాట్రిక్ డాక్టర్ గౌరిశెట్టి శ్రావ్య మాట్లాడుతూ, ప్రజలందరూ ఈ వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల చిన్నపిల్లలను ఎండలో తిరుగుతూ డిహైడ్రేషన్కి గురవుతారు. కావున సాధ్యమైనంత వరకు ఎండలో తిరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎండ తీవ్రతకి జ్వరం, వాంతులు రకాల సమస్యలతో బాధపడుతుంటే వెంటనే హాస్పిటల్కి వెళ్లి సరైన వైద్యాన్ని పొందాలని అన్నారు. పిల్లలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ భాస్కర్ రెడ్డి, సతీష్ రెడ్డి, రాజు, భూమన్న, నర్సింహులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తలనొప్పి వల్ల బీపీ ఎక్కువ